నమస్తే. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు 'మనసుకి మరణం'. కథ రాసిన వారు కెవి సుమలత. ఇక కథలోకి వెళితే, చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకొని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తగారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు, అత్తమామల అధికారాలు, ఇవన్నీ చాలనట్టు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకొని కాల ప్రవాహంలో జీవన పయనం సాగించాను. మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మరిచిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండడం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో, నాకు ఏమీ తెలీదు, మీరు చెబితేనే నాకు తెలుస్తుంది, ఈ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది. నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది. కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని. నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు అనే కండా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే, చెప్పావులే, నువ్వు చెప్పేంత కింద స్థాయిలో నేను లేను, నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా నీకసలు అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీదకు వచ్చేవారు. వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకు భయపడి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు ఆయన. భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కి వచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు. ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవడం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారని ఆయన దృఢ విశ్వాసం. పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికారుకి వెళుతుంటే పిల్లలిద్దరూ బిక్కమొఖంతో నన్ను చూసేవాళ్ళు. నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది. నేనే ఆదివారాలు పార్కులకి, అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని. వాళ్లే నా ప్రపంచంగా, నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బతకడం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను. కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చేది. వాటి వల్ల ఇంకాస్త కోపం, అసహనం పెరిగాయి. అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడటం మొదలైంది. అన్ని పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవుణ్ణి నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్య అభ్యసించారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన ససేమీరా వద్దు అన్నారు. అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపమని వాళ్లను నిరాశపరచొద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్ళిన 2 ఏళ్లకు చిన్నవాడు వెళ్ళాడు. వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలలో స్థిరపడ్డారు. లోన్ కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోటే తెల్లవారేది. పిల్లల మాటలతోటే రాత్రయ్యేది. పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లగా నా చెవిని వేశాడు. గుండె గుబేలుమంది. ఆయనకి ఎలా చెప్పాలి అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే వాడితో బాధ, చెప్తే ఆయనతో గొడవ. తప్పదని అర్థం చేసుకొని ఆయనకి చెప్పాను. అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు. సర్ది చెప్పాలనుకున్నా ఎంత మాత్రం వినలేదు. వద్దన్న అమెరికా పంపించావు కదా, ఈ పెళ్లి కూడా నువ్వే కుదిర్చావా, అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు.
నాకేమీ తెలియదు అన్న మూర్ఖంగా వాదించారు. ఇవేవీ బాబుకి చెప్పకుండా అన్య కులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు. చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను. ఎన్నో రోజులు నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని, గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. కానీ అది పిరికివాళ్ళు చేసే పని అని నన్ను నేను ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పించుకోవడం తప్పు అని సర్ది పెట్టుకుంటుంటాను. కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది. మా వారి హడావిడికి అంతే లేకుండా పోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు. అజమాయిషీ చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావటం వల్ల నీరసపడ్డారు. పెళ్లిలో స్టేజ్ మీద పంతులుగారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద, మర్చిపోయావా, అసలు పెట్టావా లేదా, నీలాంటి చవటను పెళ్లి చేసుకోవడం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగు అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయటం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాం. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురి తరపున మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన భారమయ్యింది. శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు. కొత్త మురిపెంలో ఉన్నారులే అని సర్ది పెట్టుకున్నాను. పిల్లలు కానీ, పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించి అక్కర ఎవరికీ లేదని తెలిసింది. అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు, ఎప్పుడూ సర్దుకునేటట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కుంగదీసింది. ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవ్వలేకపోయాను. పెళ్లి సెలవులు అయిపోయాయి. పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడ్, మామ్, మీ ఇద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేమక్కడ స్థిమితంగా ఉండలేం. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యలేం. వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చొని సర్ది చెప్పటం కూడా కష్టమే. అర్థం చేసుకోండి అన్నాడు. నాకు కరెంటు షాక్ తగిలినట్టు అయ్యింది. నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. అంతలో చిన్నవాడు, నిజమే అమ్మా, మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి. నచ్చితే మాట్లాడుకోండి, లేకపోతే మానేయండి. కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు. నాకు నోటి వెంట మాట రాలేదు. కళ్ళలో నీళ్లు కూడా రాలేదు. నా పిల్లలేనా వీళ్ళు? వీళ్ళ కోసమేనే నేను ఇంతకాలం అష్టకష్టాలు పడ్డది. నేను గొడవ పడతానా? నువ్వు ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా, మరి అవి మర్చిపోయారా? లేక డాడీకి అనారోగ్యంగా ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా? అలా గొడవ పడటం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా. ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సర్ది పెట్టుకున్నాను. తరువాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధను చెప్పుకునేదాన్ని. అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది. అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను నా మనసును చంపుకొని బతికిన బతుకు అర్థం లేదు అని స్పష్టమైంది. ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు. కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకు నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు. కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం, ఏటీఎం కార్డ్ ఇస్తాం, వాడుకో, మంచి హాస్పిటల్కి వెళ్ళండి, నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు. నాకంటూ విలువ ఎప్పుడూ లేదు, ఉండదు అని పూర్తిగా అర్థమైంది.
పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బతికి లేనేమో. ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్‌తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను. అయ్యో! ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది. ఏదో చీకటి కమ్ముకొస్తున్నట్లు అనిపిస్తుంది. రాయలేకపోతున్నా. ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా? అంతేనా? ఏదో ఏడుపులా వినిపిస్తుంది. నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమిటది? నా కళ్ళు తెరవటానికి కష్టమనిపిస్తుంది. శాంతి, లేచావా? దేవుడు కరుణించాడు. స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా ఆయనది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను. మా వారు నా పక్కన కూర్చొని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది కొత్తగా, వింతగా అనిపించింది. శాంతి, నన్ను క్షమిస్తావా? ఇదేమిటి? మీరు నన్ను మాటలు మింగేశాను. మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను. నువ్వు పలకలేదు. లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు. నిద్రపోతున్నావేమో అనుకొని తట్టి లేపా. స్పృహ లేదు. నీళ్లు చల్లినా చలనం లేదు. చాలా కంగారు పడ్డాను. ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ని నీ పక్కన ఉండటంతో చదివా. ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు, నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి. ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను. నా కళ్ళకు కప్పిన పొరలు తొలగినట్లయింది. నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది. నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతోచలేదు. ఎప్పుడూ దేవుణ్ణి తలవని నేను నీకోసం ఆయన్ని ప్రార్థించాను. నన్ను క్షమించగలవా శాంతి? గొంతంతా దుఃఖంతో నిండి ఉంది. ఆయన్ను ఏడవద్దు అని వారించాను. నిజంగానే ఆయన తన తప్పు తెలుసుకున్నారా? మనసుకు ఏదో తెలియని ఊరట. కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను.